ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడాడు శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జరిగినటువంటి కథనం మీద కూడా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మా మీద. ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడుగుదాం. శ్రీధర్ రెడ్డితో సహా చెప్పినటువంటి మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి లేకపోతే నేను జీవితంలో శాసనసభ్యుడిని కాలేను. ఈరోజు శ్రీధర్ రెడ్డి 3 సార్లు శాసనసభ్యుడయ్యాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా, ఎంత వద్దన్నా, లేదు శ్రీధర్ రెడ్డికి నేను టికెట్ ఇవ్వాల్సిందేనని చెప్పి ఆయన మొండిగా తీసుకున్నటువంటి నిర్ణయం శ్రీధర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుని ఈ రోజు మార్చేసింది. శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి శాసనసభ్యుడయ్యాడు. కనీసం దాని గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడడానికి అసలు నోరు అనేటువంటిది రాకూడదు, రాదు కూడా. వీటన్నిటినీ పక్కన పెట్టి మరి ఆయన ఈ రోజు ఉన్నటువంటి పార్టీ కోసం మాట్లాడాడు. మాకేం ఇబ్బంది లేదు, ఆయన మాట్లాడుకున్నంత మాత్రాన్ని ఆయన చెప్పిన. కాకపోతే దాని మీద సంబంధించినటువంటి దాంట్లో నాకు నవ్వు వచ్చింది ఏంటంటే, తల్లిపాలు దాగి రొమ్ము గుద్దేటువంటి విధంగా తయారైనటువంటి ఈ నాటకాల రాయుళ్ళు అందరూ రకరకాలైనటువంటి నాటకాలు, డ్రామాలు వేస్తా దానికి సంబంధించినటువంటి దాంట్లో అప్పుడప్పుడు చూస్తాం, ఒరే నాయన అసలు ఈ రాష్ట్రంలో ఇంత ఉత్తమ శాసనసభ్యులు ఉన్నారా? ఏమంటారు? ఎవరి జోలికి పోకూడదు, నేను రౌడీజానికి వ్యతిరేకం, కక్ష సాధింపులకు వ్యతిరేకం అని. ఉన్న వాళ్ళని లేని వాళ్ళని తీసుకెళ్లి కేసుల్లో పెట్టి వాళ్ళని ఎదురులేస్తే వాళ్ళు ఎక్కడుండారు, ఏ విధంగా ఉండరు, ఏమి తింటున్నారు, ఏడమనుకుంటున్నారు, వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలా, ఎవరిని ఏ కేసులు ఇరికించాలని ఆలోచన చేసేటువంటి మీరు క్షణం తీరిక లేకుండా గడిపేటువంటి రూరల్ ఎమ్మెల్యే ఈరోజు మాకు అటువంటి ఆలోచనే లేదు అని చెప్పి పత్రికల ముందు, మీడియా ముందు చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ రోజు మీరు పైకి రకరకాలైనటువంటి నీతులు మాట్లాడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు, రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడుతున్నారు. నేను అనుకుంటున్నా, రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మరిచేటువంటి వాడికి కూడా కనుక చంద్రబాబు నాయుడు ర్యాంకింగ్ ఇస్తే జిల్లాలో నెంబర్ 1 ర్యాంకింగ్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి వస్తుంది. రూరల్ ఎమ్మెల్యే ఏమి లేదు, నీతి నియమాలు ఏమి అవసరం లేదు. అడ్డగోలుగా మాట్లాడడం, అడ్డగోలు వ్యవహారాలు నడపడం, వీటికి సంబంధించి ఎవరోనంటే ఈరోజు నేను అడుగుతున్నా, నెల్లూరులో రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి గ్యాంగులను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి పాలన వచ్చిన తర్వాత కదా నెల్లూరులో ఈ కల్చర్ రావడం? ఇన్ని హత్యలు ఎప్పుడన్నా నెల్లూరులో జరిగాయా? గత ప్రభుత్వం ఏదైనా హత్యలు జరిగాయా? ఈరోజు నిద్ర లేస్తే పత్రిక తీయాలంటేనే భయం వేస్తుంది, ఎక్కడ ఎవరిని చంపేశారో తెలియటం లేదు. ఏ రోజైనా పేపర్ తెరిస్తే రక్తసిక్తం తప్ప ఏ రోజైనా సరే ఇటువంటి పరిస్థితులు మనం ఈ జిల్లాలో చూసామా? ఈరోజు నేను అడుగుతున్నాం, మీకు ఉద్దేశం ఏంటి? పెరోల్ విషయం, ఆ శ్రీకాంత్ అనేటువంటి రౌడీ షీటర్కి సంబంధించినటువంటి పెరోల్ విషయం అడ్డంగా బుక్ అయ్యారు. దాని నుంచి రావడానికి ఒక డైవర్షను. మీ పార్టీ మీరు పడండి, మాకు ఇబ్బందిలే. మీరు రకరకాలైనటువంటి డ్రామాలు వేస్తున్నారు, రకరకాలైనటువంటి నాటకాలు ఆడుతున్నారు. మేమెందుకు మాట్లాడుతున్నామంటే, మాకు సంబంధం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో మర్డర్ చేస్తానన్నారు, నేను దానికి సిద్ధంగా ఉన్నాను, దీనికి సిద్ధంగా ఉన్నానంటే, నీ అంతటి మీరు డ్రామాలు ఆడుకుంటా, మీ అంతటి మీరు అన్నీ చేసుకుంటా, ఆ గ్యాంగుల మధ్య గొడవలు పెట్టి గుత్తాధిపత్యం కోసం మీరు ప్రోకలాడతా ఈరోజు నెల్లూరులో ఆ కల్చర్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరో ఈరోజు నేను అడుగుతున్నా. పెరోల్ మీ ప్రభుత్వంలో వచ్చింది, పెరోల్ దానికి సంబంధం చెప్పండి, సమాధానం చెప్పండి. ఎవరిచ్చారు పెరోల్? మీ హోంమంత్రి సంతకం పెట్టిందా లేదా? ఎవరు చెప్తే మీ హోంమంత్రి సంతకం పెట్టింది? మీరే చెప్తున్నారు నేను లెటర్ ఇచ్చాను, ఆ లెటర్ని రిజెక్ట్ చేశాను. నువ్వు లెటర్ ఇస్తే ఆ లెటర్ రిజెక్ట్ అయితే ఈ ప్రభుత్వంలో ఈ హోంమంత్రి ఆ పెరోల్ ఏమి తీసుకుని సంతకం పెట్టింది? ఎవరు వాళ్ళ సంతకం పెట్టింది? ఎవరి ప్రాబలంతో సంతకం పెట్టింది? ఎవరు ప్రలోభ పెడితే సంతకం పెట్టింది? దానికి సమాధానం లేదు. ఆమె ఏదేదో మాట్లాడుతుంది రకరకాలుగా. సంతకం పెట్టింది మీరు, పెరోల్ ఇచ్చింది మీరు, ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మీరు. దానికి సంబంధించి అడ్డంగా బుక్ అయ్యి అడ్డంగా దొరికి దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా, దాని మీద మరలా ఈరోజు కొత్త డ్రామా తీసుకొచ్చి ఆ కొత్త డ్రామాలో సంబంధం లేనటువంటి వ్యక్తులు, సంబంధం లేనటువంటి పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందని మాట్లాడడం అనేటువంటిది ఎంత సిగ్గుచేటైనటువంటి విషయం ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మేము మాట్లాడుతున్నాం, బాబు ఒకసారి ఆన్ చేయి, ఆ వీడియో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి చూపిస్తాం మీకు, ఆ ఫోటోలన్నీ చూడండి. వాళ్ళందరూ కోటమిరెడ్డి శిష్యులా కాదా? మీతో అంటగాగినటువంటి వ్యక్తులా కాదా? ఒకసారి చూపించండి ఆ ఫోటోలు. వాళ్ళ పేర్లు వినీత్, జగదీష్, మహేష్ అని చెప్పి వచ్చాయి. వాళ్ళందరూ ఫోటోలు చూపించండి. వాళ్ళెవరు? వాళ్ళు ఎవరితో సంబంధం ఉంది? వాళ్ళందరూ ఎవరితో అంటగాగారు? ఎవరి దగ్గర తిరిగారు? ఇవన్నీ సాక్ష్యాలు కదా. వాళ్ళంతా మీతో తిరిగినటువంటి వ్యక్తులు కదా. ఈరోజు మీరేదో మా మీద హత్యా ప్రయత్నం జరిగిందని మీరు మాట్లాడుతున్నారో, ఆ వ్యక్తులందరూ ఎవరితో తిరిగారు? ఎవరితో అంటగాగారు?
ఎవరి ఆదేశాల మీద వాళ్ళు రౌడీలుగా విచ్చలవిడిగా చెలరేగిపోయారు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో. కాబట్టి అడ్డంగా దొరికిపోయిన తర్వాత దాని నుంచి తప్పించుకోవడానికి ఈరోజు మీరు డ్రామాలు ఆడతా అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని మా నాయకుడిని తీసుకొచ్చి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. మేము చెప్పాం, మీరు ఇటువంటి డ్రామాలు నాటకాలు గతంలో ఆడితే జగన్మోహన్ రెడ్డి గారు ఉపేక్షించలేదే, మీ రాజకీయాలకు అడ్డుకట్ట వేశాడే. ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి మీరు వెళ్తే నేరుగా మీ మీద కేసు పెట్టించండి. ఆ రోజు కేసు పెట్టించి మీ మీద ఆ రోజు కోర్టు దాకా తీసుకెళ్లారే. చంద్రబాబు నాయుడుకి ఆ ధైర్యం లేదే. ఎవరు పెరవలు ఇప్పించారు, ఎవరు బాధ్యులు వాళ్ళ మీద చర్యలు తీసుకుందామనేటువంటి ఆలోచన లేదే. ఈరోజు ఈ రౌడీ గ్యాంగ్ ని పెంచి పోషించినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఒక్క నిమిషంలో సమాధానం చెప్పగలరు. ఒక పోలీసు ఎంక్వైరీ ఎవరన్నా ఇప్పుడున్నటువంటి అసమర్థుడు అనేటువంటి ఎస్పీ కాదు. ఏదైనా సమర్థవంతమైనటువంటి వాళ్ళని ఒక టీంని ఏర్పాటు చేస్తే ఈ రౌడీ గ్యాంగ్ వెనక ఎవరున్నారు, ఈ పెరోల్ కథ ఏంది, ఈ రౌడీలకు సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు ఎవరితో అంటకాకారు, వీళ్ళకి సంబంధాలు ఏమున్నాయి, నిద్రలేసే వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు ఈ జిల్లాలో అనేటువంటి విషయాల మీద స్పష్టత వస్తుంది కదా. ప్రభుత్వం మీదే ఉందా, మీ చేతుల్లోనే ఉంది కదా. వాటన్నిటిని పక్కన పెట్టి మీరు చేసినటువంటి మీ పార్టీలో చేసినటువంటి వాళ్ళని తప్పుల్ని పక్కన పెట్టి సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి మా పార్టీల గురించి మాట్లాడడం అనేటువంటిది ఎంత ప్రజలు చేసడించుకుంటారు, ప్రజలు ఎంత చీకొడతారనేటువంటి విషయం కూడా లేదు. అందుకనే మేమున్నప్పుడు ఇటువంటి పరిపాలన లేదు. శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగం మీదకి పోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విచారణ జరుపుతున్నాడు, డీజీపీకి చెప్పాడు. డీజీపీ ఆయన ఢిల్లీకి వెళ్తూ డీజీపీని నేను సాయంకాలం వచ్చే లోపల విచారణ పూర్తి చేసి నాకు చెప్పండి అన్నాడు. విచారణ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం మీద శ్రీధర్ రెడ్డిపై దాడి చేసింది వాస్తవం అని చెప్పిన తర్వాత వెంటనే కేసు బుక్ చేసి అరెస్ట్ చేయండి అన్నాడు. కేసు బుక్ చేసి ఆ రోజు ఎస్పీకి ఇచ్చారు, అరెస్ట్ చేశారు. ఆ రోజు అటువంటి పరిస్థితులు జరిగాయి. తర్వాత మీరు బాధపడ్డారు, ఏమని నన్నే అరెస్ట్ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ నుంచి నేను వదిలి వెళ్ళిపోతానని చెప్పి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయపడలేదే, బాధపడలేదే. చట్టం ముందు అందరూ సమానమేనని వ్యవహరించాడు తప్ప ఈ రోజు చంద్రబాబు నాయుడు లాగా నా పార్టీలో ఉంటే ఒక ఎత్తు, నా పార్టీలో లేకపోతే మరొక ఎత్తు అని చెప్పి ఏ రోజున్నా వ్యవహరించాడా? అటువంటి పరిస్థితి లేదే. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడేటువంటి హక్కు అర్హత మీకు ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతున్నాను.